వెల్కమ్ టు కేఎన్ఎల్ఎస్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు టాపిక్ ఆల్గోరిథం గురించి చూద్దాం. ఆల్గోరిథం అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ప్రాబ్లమ్. సింపుల్గా చెప్పాలంటే ఒక ముక్కలో మనకి ఒక ప్రాబ్లం తీసుకున్నప్పుడు అసలు మనం ప్రోగ్రామ్ అన్నది ఎందుకు చేస్తున్నాం? ఒక ప్రాబ్లమ్కి సాల్వ్ చేయడానికి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఇచ్చే స్టెప్ బై స్టెప్ సొల్యూషనే ఆల్గోరిథం అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మార్క్స్ లిస్ట్ స్టూడెంట్ రిజల్ట్ కనబడటం ఒక ప్రాబ్లం. అదేవిధంగా నెక్స్ట్ ఏదో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నది చెప్పడం ఒక ప్రాబ్లం. లేతే ఎంప్లాయీ యొక్క సాలరీ మొత్తం హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ ఇట్లన్నిటిని క్యాలిక్యులేట్ చేసి వాడి డిడక్షన్స్ అయన్నీ తీసేసి వాడి యొక్క ఫైనల్ సాలరీ ఎంత అన్నది చెప్పడం ఒక ప్రాబ్లం. ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మార్క్స్ లిస్ట్ తీసుకోండి, స్టూడెంట్ రిజల్ట్ తీసుకోండి. దాన్ని ఆ రిజల్ట్‌ని కనిపెట్టడానికి మనం ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి. దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ యొక్క రిజల్ట్‌ది ఒక్కొక్క సబ్జెక్ట్‌లో మార్క్స్ తీసుకో. అయి గ్రేటర్ దాన్ 35 ఉన్నాయా లేదా చూడు. తర్వాత యావరేజ్ కట్టు. తర్వాత ఈ సెట్ అయిన ఫ్రేమ్‌లో ఆ 2 ఫర్ ఎగ్జాంపుల్ 35-50 ఉంటే గనక ఒక గ్రేడ్ అని, 50-60 ఉంటే ఒక గ్రేడ్ అని, అబోవ్ 60 ఉంటే ఒక గ్రేడ్. అంటే ఇక్కడ డెసిషన్స్ చెప్తాం. ఇలా వేరియస్ స్టెప్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఏ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలన్నప్పటికీ కూడా దాన్ని బ్రేక్ డౌన్ చేసి డిఫరెంట్ స్టెప్స్ కింద చేసుకొని ఫైనల్ అవుట్‌పుట్ అన్నది తీసుకొస్తాం మనం. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఫస్ట్ బుల్లెట్ ఏమంటున్నాడు? ఎన్ ఆల్గోరిథం ఈజ్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్, అ సెట్ ఆఫ్ రూల్స్. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ గానీ, దాని యొక్క రూల్స్ గానీ చెప్పడాన్ని ఆల్గోరిథం అని చెప్తున్నాం. అదేవిధంగా ఇట్ ఈస్ డిజైన్ టు సాల్వ్ ఎ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఆర్ అకంప్లిష్ ఎ స్పెసిఫిక్ టాస్క్ అంటున్నాడు. ఒక పర్టికులర్ టాస్క్‌ని గానీ, ఒక పర్టికులర్ ప్రాబ్లమ్‌ని గానీ సాల్వ్ చేయటానికి డిజైన్ చేయబడిందే ఈ ఆల్గోరిథం అని చెప్తున్నాడు. ఇంకో టాపిక్ ఏమంటున్నాడు? Algorithms can be expressed in various forms such as natural language, pseudocode, flowcharts ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఈ ఆల్గోరిథం అంటే కేవలం ఒక మోడ్‌లోనే ఉంటది అని చెప్పడానికి లేదు. ఇది సూడో కోడ్స్ రూపంలో గానీ, ఫ్లోచార్ట్ గానీ, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏ టైప్‌లో అయినా మనం దీన్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటున్నాడు. దే టేక్ ఎన్ ఇన్పుట్ ఏ సెట్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ప్రొసీజర్ అండ్ అవుట్‌పుట్ ఆర్ డిజైర్డ్ రిజల్ట్. అదేం చేస్తుందంటున్నాడు, ఏదన్నా ఒక ఇన్పుట్‌ని తీసుకోవటం, లేతే నంబర్ ఆఫ్ ఇన్పుట్స్‌ని తీసుకొని, దాన్ని ఒక ప్రొసీజర్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేసి, దానికి కావాల్సిన ఫైనల్ అవుట్‌పుట్‌ని, కావాల్సిన రిజల్ట్‌ని అవుట్‌పుట్ రూపంలో డిస్‌ప్లే చేస్తుంది అంటున్నాడు. అదేవిధంగా ఆల్గోరిథమ్స్ ఇన్వాల్వ్ ఆపరేషన్స్ లైక్ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్స్, లాజికల్ డెసిషన్స్ అండ్ డేటా మ్యానిపులేషన్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లో స్ట్రక్చర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఆల్గోరిథంలో ఏ పార్ట్స్ ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి అంటున్నాడు. అంటే ఒకటి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, ఇన్పుట్ తీసుకోవటం, అవుట్పుట్ ఇవ్వడం అన్నది చెప్పాం. అదే కాకుండా ఇదేం చేస్తుంది, ఇందులో దాని ప్రాసెస్ మెథడ్‌లో అర్థమెటికల్ క్యాలిక్యులేషన్స్ అయినా చేయొచ్చు, లాజికల్ డెసిషన్స్ అన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటికల్ క్యాలిక్యులేషన్ అంటే ఏదో మొత్తం సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అన్నీ క్యాలిక్యులేట్ చెయ్యి, ఒక సమ్ చెయ్యి అని చెప్పడాన్ని అర్థమెటికల్ క్యాలిక్యులేషన్ అంటున్నాం. వేరేజ్ లాజికల్ డెసిషన్, వాడు పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా, 35 కన్నా తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, అది ఒక లాజికల్ డెసిషన్. అదేవిధంగా డేటాని మ్యానిపులేట్ చేయటం, అదేవిధంగా దాని యొక్క కంట్రోల్ ఫ్లో ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఏదైనా ఒక సబ్జెక్ట్లో 35 కన్నా తక్కువ మార్క్స్ వచ్చినాయి, వాడికి యావరేజ్ కట్టి వాడి యొక్క గ్రేడ్ని డిసైడ్ చేయక్కర్లేదు కదా. అప్పుడు ఏం చేయాలి, గో టు ప్రింట్ ఫెయిల్ అండ్ గో టు స్టాప్ అని చెప్పి దాని కంట్రోల్ ఫ్లో. అంటే మధ్యలో చాలా పార్ట్స్ ఉంటాయి, యావరేజ్ కట్టడం, లేకపోతే వాడి యొక్క గ్రేడ్స్ డిసైడ్ చేయడం, ఇదంతా కూడా ఎవరికి చేయక్కర్లేదు, ఫెయిల్ అయిన వాడికి. సో దాని యొక్క కంట్రోల్ ఫ్లోని, అదే పాస్ అయితే కనుక యావరేజ్ కట్టి తర్వాత గ్రేడ్ని డిసైడ్ చేయమని చెప్పాలి. అంటే ఇక్కడ ఈ కంట్రోల్ ఫ్లో ఒకటి ఉంటుంది. సో ఈ కంట్రోల్ ఫ్లోని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇన్పుట్ తీసుకుంటుంది, దాని యొక్క ఆ ప్రాసెస్లో ఏమేమి ఉన్నాయి, అథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉండొచ్చు, లాజికల్ డెసిషన్స్ ఉండొచ్చు, డేటాని మ్యాప్యులేట్ చేసే ప్రాసెస్ ఉండొచ్చు. అదేవిధంగా ఆ కంట్రోల్ ఫ్లో అన్నది ఏ విధంగా వెళ్తుంది అన్నది కూడా ఇందులో ఉంటుంది అంటున్నాడు. అదేవిధంగా దే ఆర్ ఫండమెంటల్ టు కంప్యూటర్ సైన్స్ అండ్ యూజ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్. యాక్చువల్గా ఇది కంప్యూటర్ సైన్స్కి మాత్రమే అని కాకుండా, యాక్చువల్గా ఇది ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో మన ప్రోగ్రామ్స్ డెవలప్ చేసుకుంది. బట్ వేరియస్ ఫీల్డ్స్లో కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. సింపుల్గా ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, దానికి ఒక ఆల్గరిథం ఏమేమి తీసుకోవాలి, సంథింగ్ సిమెంటు, లేకపోతే శాండు, లేకపోతే బ్రిక్,
ఏది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, వాడు కూడా ఫిజికల్‌గా కూడా దీన్ని కూడా వేరియస్ ఫీల్డ్స్‌లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు కదా! సో, అలా వేరియస్ ఫీల్డ్స్‌లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అంటున్నాడు. అదేవిధంగా ఆల్గోరిథమ్స్ ప్రొవైడ్ ఏ సిస్టమాటిక్ అండ్ ఎఫిషియంట్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్. జనరల్‌గా ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ తీసుకున్నాం అనుకోండి, టకటక దాన్ని ఏదో ప్రోగ్రామ్ రాస్తూ కూర్చుందాం అంటే గనక అది అయ్యేది కాదు. దాంట్లో సింటాక్స్‌లు దాంట్లో ఏ ఫంక్షన్స్ వాడాలి, ఎన్ని రకాల ఫంక్షన్స్ వాడాలి, అదంతా వేరే లాజిక్. దానికి ఏ వేరియబుల్ ఇవ్వాలి, వేరియబుల్స్ ఏ విధంగా డిఫైన్ చేయాలి, ఇంటిజర్‌లా లేకపోతే రియలా, లేకపోతే దాని యొక్క ఫంక్షన్స్ ఒకే ఫంక్షన్‌లో రాయాలా, డిఫరెంట్ ఫంక్షన్స్‌లో స్ప్లిట్ చేసుకొని రాయాలా, అదంతా లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వేరే. ఏ లాంగ్వేజ్ తీసుకోవాలి అది. అసలు మనం ఆల్గారిథం అన్నది ఎక్కడ ఫోకస్ చేస్తుందంటే దా ఆ ప్రాబ్లమ్‌కి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వాలి అన్నది. లాంగ్వేజ్‌లో ఏ విధంగా రాసే ప్రొసీజర్ అది వేరు. అసలు ప్రాబ్లమ్‌కి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పడానికి ఆ ప్రాబ్లమ్‌కి ఎన్ని రకాల స్టెప్స్‌లో అంటే ఒకే ప్రాబ్లమ్ తీసుకున్నప్పుడు ఒకళ్ళు 20 లైన్స్‌లోనూ కోడింగ్ రాయొచ్చు. ఒకళ్ళు 4 లైన్స్‌లోనే రాయొచ్చు. ఎవరు బెటర్ అవుతాడు? అంటే తక్కువ స్టెప్స్‌తో కావాల్సిన అవుట్‌పుట్ తీసుకురావటం అన్నది అది దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది? టైం అన్నది కలిసొస్తది. మెమరీ అన్నది కలిసొస్తది. చాలా యాక్యురేట్‌గా కూడా రన్ అవుతుంది. సో, అదంతా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్‌గా ఆహ్, ఈ సిస్టమాటిక్ అప్రోచ్ అన్నది లేకుండా డైరెక్ట్‌గా తీసుకొని ఆ ప్రాబ్లమ్‌ని ఎళ్లి ఒక లాంగ్వేజ్ సీనో, జావానో ఏదో తీసేసుకొని అందులో రాయటం అనేది జరిగేది కాదు. ఏదైనా ఒక పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకోండి. ఒక చిన్న ప్రాబ్లమ్ కూడా వాడు ఒక ఆల్గరిథమ్ ఫ్లో చార్టు అదేవిధంగా దాన్ని సుడో కోడ్సో లేకపోతే తర్వాత ప్రోగ్రామ్‌లోకి వెళ్తాడు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఏదన్నా ఒక ప్రాబ్లమ్ ఉంది. ఒక షిప్పే తయారు చేస్తున్నాడు అనుకోండి. చూడండి, మీరు అందరూ టైటానిక్ షిప్ చూసే ఉంటారు కదా! ఆ టైటానిక్ షిప్‌కి ఒక బ్లూ ప్రింట్ అన్నది చూపిస్తాడు. అది మునిగిపోతున్నప్పుడు కాంప్లికేటెడ్ సిట్యుయేషన్‌లో ఏమవుతుంది? దీని ఎగ్జిట్ ఎక్కడుంది? అసలు ఏంటి అంతా ఒక షిప్ చూడంగాతోటి ఆడికి అర్థం అవ్వదు కదా! ఇలా ఫిజికల్‌గా. అదే ఒక మ్యాప్ ఉందనుకోండి, వాడి దగ్గర ఒక బ్లూ ప్రింట్ ఉందనుకోండి, దాని ఎమర్జెన్సీ కేసెస్‌లో ఎన్ని రకాల ఎగ్జిట్స్ ఉన్నాయి, లేకపోతే ఏంటి ప్రాబ్లమ్, వాడు ఎలా డిజైన్ చేశాడు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్రోగ్రామర్‌కి ఒక ప్రోగ్రామర్‌ని పెట్టుకొని, ఒక ఎంప్లాయీని పెట్టుకొని మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసేసాం. ఓకే. ఆ ఎంప్లాయీ ఏమన్నా ఈ కంపెనీతో పర్మనెంట్‌గా ఉంటాడా? ఉండడు కదా! వాడు తర్వాత ఎళ్ళిపోయాడనుకోండి. అప్పుడేం జేయాలి? తర్వాత మళ్ళీ ఈ ప్రాబ్లమ్ అంతా కూడా ఎలా డెవలప్ చేశాడు? దీని యొక్క సింపుల్‌గా చెప్పాలంటే దాని యొక్క బ్లూ ప్రింట్ అంతా ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఆల్గారిథమ్. సో, ఈ ఆల్గారిథమ్ అన్నది లేకుండా ఏ కంపెనీ వాళ్ళు కూడా ఈ డాక్యుమెంటేషన్ లేకుండా ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయరు. కాబట్టి ఇది చాలా క్రూషియల్ రోల్. మీరు ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, ఏది నేర్చుకోండి. ఇంతకీ ఆల్గోరిథం అంటే కేవలం సి లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళేనా? జావానో లేతే సంథింగ్ పైథానో లేతే వాటెవర్ ఇట్ మే బీ ఎలాంటి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పటికీ గూడా మీరు దానికి అన్నిటికీ గూడా కీ రోల్ ఏంటంటే ఆల్గోరిథం. దీన్నే ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అండ్ టెక్నిక్స్‌లో మెయిన్ వైటల్ రోల్ ఇది. అంటే ఒక ప్రాబ్లమ్ ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ ఇవ్వాలి అనేది సింపుల్‌గా చెప్పాలంటే ఇంత అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. మీకు ఏదైనా ఒక వంట చేయాలనుకోండి, ఏం చెప్తాడు? ఒక జాంగ్రీ తయారు చేయాలి. ఫస్ట్ ఏం చెప్తాడు వాడు వంటల పుస్తకంలో లేకపోతే ఏదో సంథింగ్ ఈ వంటలు చేసే ప్రోగ్రామ్‌లో ఏదో యూట్యూబ్‌లో చూస్తున్నాడు. ఫస్ట్ ఏం చెప్తాడు? కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ మైదా ఎంత తీసుకోండి, నూనె ఎంత తీసుకోండి, హ్మ్, దాని ఇంగ్రీడియెంట్స్ దానికి కావాల్సినవి ఏమైతే అన్నీ చెప్పి దాన్ని స్టవ్ ఇలా ఎదిగించండి. మూకుడులో ఎంత నూనె పోయండి. ఓకే. వాటెవర్ ఇట్ మే బి చెప్పి ఫైనల్‌కి దీన్ని సిమ్‌లో పెట్టాలా? హైలో పెట్టాలా? అంతసేపు ఏంచాలి? ఫైనల్‌గా వేడి వేడి జాంగ్రీ రెడీ అని చెప్తాడు కదా! సింపుల్. అదే ఇక్కడ కూడా. అక్కడ ఏ విధంగా అయితే ప్రొసీజర్ చెప్తున్నాడో ఒక వంట తయారు చేయటానికి, ఒక స్వీట్ తయారు చేయటానికి మీకు అక్కడ ఏ విధంగా అయితే ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి? దాన్ని ఏ విధంగా కలుపుకోవాలి? ఏ విధంగా దాన్ని ఆర్గనైజ్ చేయాలి అన్నది మొత్తం ఎలా చెప్పాడో దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్గోరిథం. అది మన ప్రోగ్రామ్‌లో చేస్తున్నాం అంతే. ఓకే. సో, ఇక్కడ చూడండి, సింపుల్‌గా మనకి ఇది అర్థం కావడానికి ఒక ప్రాబ్లమ్ తీసుకుందాం. మనకి ప్రాబ్లమ్ ఏంటంటే ఏ యొక్క వాల్యూ, బి యొక్క వాల్యూ ఇస్తే దాని యొక్క అవుట్‌పుట్ చూపియాలి. దానికి ఆల్గోరిథం అయితే ఎలా ఉంది అని చూడండి. ఓకే. ఆల్గోరిథంలో ఫస్ట్ పార్ట్ ఏం చేశాడు? ఇది ఆల్గోరిథము. ఇదేమో సూడో కోడ్. సారీ సూడో కోడ్. ఇదేమో
ఫ్లో చార్ట్, ఇదేమో యాక్చువల్ సి ప్రోగ్రామ్. మనం రివర్స్లో వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ సి ప్రోగ్రామ్ చూడండి. ఇ- ఆ, ఇది చూస్తే ఎలా ఉంది, కాంప్లికేటెడ్గా ఉంది కదా. అసలు దీన్ని చూడంగతోటే ఏంటిది, ఇంక్లూడ్లు, మెయిన్లు, ఏబిసి ఏఏయో ఇచ్చాడు, ఈ పెరెన్సెస్లు ఇచ్చాడు, కొన్ని చోట్లేమో బ్రాసెస్ ఇచ్చాడు. ఓకే, సో ఇవన్నీ స్పెషల్ సింబల్స్ ఏయో వాడుకున్నాడు. అంతా చూడంగతోటే మనకి ఇదంతా కూడా ఏదో కాంప్లికేటెడ్గా కనబడుతూ ఉంటుంది. సో అలా కాకుండా అసలు ఫస్ట్ ఏంటంటే ఆ ప్రాబ్లం ఏంటి, ఈ ఆల్గరిథంలో ప్రతిసారి కూడా మీకు సింపుల్గా స్టార్టింగ్ ట్రబుల్ ఉండదు. స్టాప్ పెట్టడమే. ప్రతి స్టేట్మెంట్కి కూడా ఒక నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది అనుకున్న దీనికి ఒక నెంబర్. ఫస్ట్ ఏంటి, స్టార్ట్. తర్వాత ఏమంటున్నాడు, రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏ యొక్క వాల్యూని, బి యొక్క వాల్యూని రీడ్ చేయమంటున్నాడు. అంటే యూజర్ నుంచి ఏ యొక్క వాల్యూ ఎంత, బి యొక్క వాల్యూ ఎంత తీసుకో అంటున్నాడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ యొక్క వాల్యూ ఏమో ఏకి 10 ఇచ్చాను, తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు 20 ఇచ్చాను అనుకోండి. ఓకే, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ క్యాల్కులేట్ ద సమ్ అని చెప్పేసి సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాడు. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే సిలో ఏముంది, ఇప్పుడు ఏలో ఏముంది 10 ప్లస్ బిలో 20 ఉంది. సి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఎంత అవుతుంది, 30. సో ప్రింట్ ద వాల్యూ ఆఫ్ సి అంటే దాని యొక్క వాల్యూ 30 అని చెప్పి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ స్టాప్, సింపుల్ అయిపోయింది కదా. అంటే మొత్తం ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఇందులో, ఒకటి ఇన్పుట్ తీసుకున్నాడు, రెండోది ప్రాసెస్ చేశాడు, మూడోది అవుట్పుట్ ఇచ్చాడు. ఓకే, అది ఒక సిస్టమేటిక్గా చెప్పాడు. ముందు స్టార్ట్ చేయండి, తర్వాత ఇన్పుట్ తీసుకోండి, ఇన్పుట్ ఏంటి, వాల్యూస్ని రీడ్ చేయమని, తర్వాత క్యాల్కులేట్ చేయమని, ప్రింట్. ఇలా నేరేటివ్ స్క్రిప్ట్లో ఇస్తే ఆల్గరిథం అంటాం. అలాగంటే సూడో కోడ్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఇదేమో కొద్దిగా ఇంగ్లీష్లో ఒక నావెల్ రాసినట్టు మీరు ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ చూడండి. రీడ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అన్నాడు. ఇక్కడ సూడో కోడ్కి వచ్చేప్పటికి ఏంటి, రీడ్ ఏ, రీడ్ బి, సింపుల్, ఇంకా ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ప్రింట్ సి, స్టాప్. ఈ ఆల్గరిథం కన్నా సూడో కోడ్ అన్నది ఇంకా సింప్లిఫై అయిపోతుంది. దీనికన్నా ఇంకా ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని 100 లైన్లలో చెప్పే బదులు ఒక సింపుల్ పిక్చర్ రూపంలో ఇస్తే ఇంకా ఈజీగా ఉంటుంది అని చెప్తాం కదా మనం. సో ఇక్కడ చూడండి, ప్రతి స్టెప్కి కూడా ఒక సింబల్ ఉంటుంది. స్టార్ట్ కానీ స్టాప్ కానీ వీటిని ఈ విధంగా టెర్మినేటర్ సింబల్ అంటాం. ఇది స్టార్ట్ ఆర్ స్టాప్ రెండింటికి, స్టార్ట్కి టెర్మినేటర్కి, ఇది రెండింటికి ఇదే సింబల్ వస్తుంది. ఇన్పుట్ తీసుకోవాలంటే కనుక ఈ టైప్ ఆఫ్ సింబల్ తీసుకోవాలి. అవుట్పుట్ ఇవ్వాలన్నా, ఇన్పుట్ ఇవ్వాలన్నా కూడా ఈ టైప్ ఆఫ్ సింబల్. ప్రాసెస్కి ఏమో ఈ విధంగా స్క్వేర్ బాక్స్. ఓకే, సో ఇది ఫ్లో చార్ట్ అంటే పిక్టోరియల్ సింబల్ ఆఫ్ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ ఆల్గోరిథం ఆర్ సూడో కోడ్ అనుకోండి. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ రాసిన దాన్ని మొత్తాన్ని కూడా పిక్చర్ రూపంలో డిస్ప్లే చేస్తున్నాం. అంటే ఫ్లో ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. స్టార్ట్ తర్వాత కిందకు వచ్చాడు, అక్కడ నుంచి ఏం చేసుకున్నాడు, రీడ్ ఏ యొక్క వాల్యూని, బి యొక్క వాల్యూని తీసుకున్నాడు. తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి ప్రాసెస్ చేశాడు. తర్వాత ప్రింట్ సి అని ఇచ్చాడు, దాంతో ఆపేయమన్నాడు. సింపుల్ కదా. సో ఆల్గరిథంలో ఏమో నేరేటివ్ మెథడ్లో ఏమేం చేయాలి అన్నది డిస్క్రిప్టివ్ టైప్లో ఇచ్చుకుంటూ వచ్చాం. సూడో కోడ్లో దాన్ని సింప్లిఫై చేసాం. ఫ్లో చార్ట్లో ఇంకా దాన్ని పిక్టోరియల్ సింబల్స్లో డైరెక్ట్గా ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది దాని ఫ్లో ఏ విధంగా వెళ్తుంది అన్నది. సో ఇక్కడ లేకపోతే మెయిన్ సి ప్రోగ్రామ్ చూడండి. ఇక్కడికి వచ్చేప్పటికి సి ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఇలా స్టెప్స్ వైజ్గా ఉంది. దీని గురించి డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అసలు ఇంక్లూడ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఎస్టీడీఓహెచ్ అన్నది ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాడు, మెయిన్ అంటే ఏంటి, అదేవిధంగా ఈ వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్, వీటిలన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా చూద్దాం. జస్ట్ ఇప్పుడు మన యొక్క క్లాస్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే అసలు ఆల్గరిథం అంటే ఏంటి, సూడో కోడ్ అంటే ఏంటి, ఫ్లో చార్ట్ అంటే ఏంటి, యాక్చువల్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న టాపిక్స్ ఏంటి, యాక్చువల్ సి ప్రోగ్రామ్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ఇలా రాసేయమంటే కనుక కాంప్లికేటెడ్గా ఉంటుంది ఫస్ట్ రాసే వాళ్ళకి. సో ఫస్ట్ ఏం చెప్తున్నాం, దాని ప్రొసీజర్ ఏంటి అన్నది దాన్ని ఒక ఆల్గరిథం దాని యొక్క డిస్క్రిప్టివ్ మోడ్లో రాసుకొని దాన్ని ఇంకా సింప్లిఫై చేసుకొని సూడో కోడ్లో రాసుకొని తర్వాత ఫ్లో చార్ట్ వేసుకోమంటున్నాం. సో ఇప్పుడు ఇక నుంచి మనం ఏం చేస్తామంటే డైలీ ఒక ప్రాబ్లం తీసుకోవటం, దానికి ఆల్గరిథం ఆర్ సూడో కోడ్. సరే, ఆల్గరిథం మరీ సిస్టమేటిక్గా ఇలా నేరేటివ్గా రాసే అంత ఓపిక లేదనుకోండి, కనీసం సూడో కోడ్ దగ్గర నుంచి బిగిన్ చేయండి. ఈ సూడో కోడ్ అంటే ఫ్లో చార్ట్ అన్నది ఇవ్వాలి. కానీ ఆల్గరిథం అన్నది చాలా బెటర్ వన్, ఎందుకంటే తర్వాత ప్రోగ్రామ్స్ కాంప్లికేటెడ్గా తయారవుతాయి. ఇక్కడ సీక్వెన్షియల్ ప్రోగ్రామే ఉంది. అలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రోగ్రామ్స్లో ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నప్పటికీ కూడా మనకి అందులో 3 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అవనండి, చిన్న ప్రాబ్లం అవనండి, దానికి 3 స్టెప్స్ ఉంటాయి.
ఒకటి మీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామ్ ఎందుకు రాస్తున్నాం? ఏదో ఒక అవుట్‌పుట్ కోసం. యూజర్ నుంచి మనకి ఏదో ఒక అవుట్‌పుట్ రిజల్ట్ అన్నది సిస్టమ్ నుంచి మనం కోరుకుంటున్నాం. సో, ఆ అవుట్‌పుట్ రావాలి అంటే దానికి కొంత మనం ప్రాసెస్ చేయాలి. ఆ ప్రాసెస్ చేయాలంటే ఆ ప్రాసెస్ చేయటానికి కావాల్సిన కొన్ని వాల్యూస్‌ని మనం ఇన్‌పుట్ రూపంలో ఇవ్వాలి. సో, ఏ ప్రాబ్లమ్ తీసుకున్నప్పటికీ కూడా ఈ మూడే స్టెప్స్ ఉంటాయి. ఇన్‌పుట్, ప్రాసెస్, అవుట్‌పుట్. సింపుల్. ఓకే. ఈటిల్లోనే మనం ఎలాబొరేట్‌గా ఎళ్ళినట్లయితే గనక ప్రాసెస్‌లో మళ్ళీ వచ్చేప్పటికి సీక్వెన్షియల్ అని, కండిషనల్ అని, ఇటరేటివ్ అని చెప్పి 3 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సీక్వెన్షియల్ అంటే ఏంటంటే సింపుల్‌గా అందులో 10 స్టెప్స్ ఉన్నాయనుకోండి. ఇది ఒకటో స్టెప్, ఇది రెండో స్టెప్, 3, 4, 5 స్టెప్స్ అని చెప్తాం. ఈ స్టెప్‌లో ఇందాక మనం చెప్పుకున్న ప్రాబ్లమ్ ఇదే సీక్వెన్షియల్. అంటే ఫస్ట్ స్టార్ట్ చేయమన్నాం. తర్వాత ఏ యొక్క వాల్యూ, బి యొక్క వాల్యూ తీసుకోమన్నాం. దాని యొక్క సిలో ఏ యొక్క వాల్యూని, బి యొక్క వాల్యూని యాడ్ చేసి సిలో స్టోర్ చేయమన్నాం. దాన్ని ప్రింట్ చేయమన్నాం. సింపుల్ సీక్వెన్షియల్. వేరేస్ అలా కాకుండా నెక్స్ట్ వన్ ఏమంటున్నాడు? కండిషనల్ అంటున్నాడు. అంటే ఏదైనా ఒక కండిషన్ పెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడనుకోండి. ఈ గెస్ట్‌కి మీరు కాఫీ ఇవ్వాలా? లేకపోతే డ్రింక్ ఇవ్వాలా? ఎలా డిసైడ్ అవుతారు? వాడికి ఏమి ఇష్టం అని కనుక్కుంటామా? ఫస్ట్ అది కాదు కదా! ఫస్ట్ వెదర్ ఎలా ఉంది? బయట క్లైమేట్ ఎలా ఉంది? మంచి 42 డిగ్రీస్ హాట్ టెంపరేచర్‌లో వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం వచ్చాడనుకోండి. వాడికి తీసుకొచ్చి మనం ఆ కాఫీ తాగు అని చెప్పి వేడి వేడి కాఫీ ఇస్తామా? డ్రింక్ ఇస్తామా? డ్రింక్ ఇస్తాం. ఓకే. అదే మంచి కోల్డ్ శీతాకాలం బాగా చలిగా ఉంది. ఆ రోజు వచ్చి మంచి థమ్సప్ తీసుకొచ్చి ఇది తాగమని ఇస్తే ఎలా చూస్తాడు వాడు మనని? సో, బయట నుంచి వచ్చేవాడికి మనం కాఫీ ఆఫర్ చేయాలా? డ్రింక్ ఆఫర్ చేయాలా? అన్న చిన్న విషయానికి మనం ఒక ఆ డెసిషన్ మేక్ చేయడానికి మనకు ఒక ఇన్పుట్ కావాలి. ఏంటది? వెదర్ ఎలా ఉంది బయట? అది కోల్డ్ ఉందా? లేకపోతే హాట్ ఉందా? సో, కోల్డ్ ఉంటే గనక కాఫీ ఇయ్యి, హాట్ ఉంటే గనక డ్రింక్ ఇయ్యి అని చెప్పి, హీట్ అట్మాస్ఫియర్ అయితే డ్రింక్ ఇయ్యి అని చెప్పి చెప్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా కండిషన్స్ ఉంటాయి. అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ తీసుకున్నప్పుడు ఒకటి ట్రూ అయితే కనుక ఒకటి చేయమంటాం, ఫాల్స్ అయితే కనుక ఇంకోటి చేయమంటాం. 2 స్టెప్స్ ఇక్కడ సీక్వెన్షియల్‌లోకి వచ్చేప్పటికి 5 స్టెప్స్ ఉన్నాయనుకోండి. 5 స్టెప్స్‌ని కూడా బ్లైండ్‌గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. వేరేస్ కండిషనల్‌కి వచ్చేప్పటికి ఈ 5 స్టెప్స్‌లో కేవలం రెండో, మూడో లేకపోతే ఒకటో అవుతుంది. ఎందుకంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! కాఫీ ఆర్ డ్రింక్ 2 స్టెప్స్. 2 ఇస్తాడా? 2 ఇవ్వడు కదా! ఏదో ఒకటి మాత్రమే ఇస్తాడు. ఒక కండిషన్ ట్రూ అయితే గనక కాఫీ ఇస్తాడు. కండిషన్ ఫాల్స్ అయితే కనుక డ్రింక్ ఇస్తాడు. అక్కడ కండిషన్ ఏం అడుగుతాం? ఈస్ వెదర్ ఈస్ కోల్డ్. దీనికి 2 అవుట్‌పుట్‌లు రావచ్చు. ఒకటి ట్రూ ఆర్ ఫాల్స్. వెదర్ ఈజ్ కోల్డా అన్నాం. కోల్డ్ ట్రూ ఉంది అంటే గనక కోల్డ్‌గా ఉంది కాబట్టి వీడికి ఏమి ఇవ్వమంటాం? కాఫీ అంటాం. అంటే ట్రూ అయితే గనక ఆ పైన కండిషన్ ట్రూ అయితే గనక వీడికి కాఫీ ఇయ్యి అంటాం. ఒకవేళ పైన కండిషన్ ఫాల్స్ అయింది వాడికి డ్రింక్ ఇయ్యి అని చెప్పి చెప్తాం. అంటే ఇక్కడ కాఫీ ఆర్ డ్రింక్ ఈ రెండిట్లో ఒకటే సర్వ్ చేయబడుతుంది. దేని ఆధారంగా? ఈ కండిషన్ ఆధారంగా. ఈ కండిషన్ ట్రూ అయితే గనక ఒక లిక్విడ్ ఇస్తున్నాం. కండిషన్ ఫాల్స్ అయితే గనక ఇంకో దానికెళ్తున్నాం. సిమిలర్లీ ఇది కండిషనల్ ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన సీక్వెన్షియల్‌కి, కండిషనల్‌కి తేడా. మరి ఇటరేటివ్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటి? ఇటరేటివ్ అంటే దీనికి ఇంకో పేరేంటంటే దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చంటే లూప్ అని కూడా అనొచ్చు. ఓకే. లూప్ అంటే పేరులోనే ఉంది. ఏదైనా ఒకే పనిని పదే పదే చేయటాన్ని ఏమంటాం లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్‌ని మీరేం చేశారంటే పాస్ ఆర్ ఫెయిల్ అనేది డిసైడ్ చేసి వాడికి యావరేజ్ కట్టి ఇచ్చేశారు. అలా 100 మంది స్టూడెంట్స్‌కి చేయాలనుకోండి. అదే పని అన్ని సార్లు ఇవ్వక్కర్లేదు కదా! ఇదే పని మళ్ళీ రిపీట్ చేయి అని చెప్తుంది. దాన్ని లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నేమ్‌ని ప్రింట్ చేయాలనుకోండి. ఆ నేమ్‌ని ప్రింట్ చేయాలి అన్నప్పుడు ప్రింట్ నేమ్ ఇలా ఇచ్చుకుంటే 100 టైమ్స్ మనం ప్రింట్ నేమ్ అని చెప్పి ఇవ్వలేం కదా! దీనికి ఒక లూప్ ప్రోగ్రామ్ అన్నది ఉంటుంది. కౌంటర్ అన్నది తీసుకుంటాం. కౌంటర్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ఐ తర్వాత ఐ యొక్క వాల్యూని పెంచడం. తర్వాత ఐ అన్నది రిక్వైర్డ్ టైమ్స్ ఉందా లేదా అని చెక్ చేయటం. ఇవన్నీ తర్వాత డీటెయిల్‌గా వస్తాయి. మీకు ఒక ఐడియా అవుట్‌లైన్ కోసం ఇది చెప్తున్నాను. సో, ఐ ఈజ్ ఈక్వల్ టు i+1 అని ఇలా ఒక లూప్ ఇచ్చేసి దీని మధ్యలో ఒక ప్రింట్ ఎన్ అని చెప్పి ప్రింట్ నేమ్ అని ఇచ్చేసాం అనుకోండి. సర్టైన్ టైమ్స్ అదే జరుగుతుంది. అలా కాకుండా మనం 1000 సార్లు ప్రింట్ చేయాలంటే ప్రింట్ నేమ్ అని మనం 1000 సార్లు టైప్ చేయలేం కదా! సో, అది ఇటరేటివ్ లూప్ ప్రోగ్రామ్స్. సో, ఈరోజు క్లాస్‌లో ఓవరాల్‌గా మనం ఏం చూసాం?
ఆల్గోరిథం అంటే ఏంటి? ఆల్గోరిథంని ఎందుకు యూజ్ చేస్తారు అన్నది బుల్లెట్ వైస్‌గా ఒక్కొక్క టాపిక్‌ని డిస్కస్ చేసాం. అదేవిధంగా ఏదన్నా ఒక ప్రాబ్లమ్ తీసుకున్నప్పుడు దానికి ఆల్గోరిథము, తర్వాత సూడో కోడ్, తర్వాత ఫ్లో చార్ట్, తర్వాత యాక్చువల్ ప్రోగ్రామ్. ఈ ఆల్గోరిథము, సూడో కోడ్, ఫ్లో చార్ట్స్ గురించి డిస్కస్ చేసాం. ప్రోగ్రామ్ గురించి డీటెయిల్‌గా తర్వాత క్లాసెస్‌లో ఇది ఎలా రాయాలి ఏంటన్నది తర్వాత క్లాసెస్‌లో చూద్దాం. అదేవిధంగా మొత్తం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నప్పుడు బేసికల్‌గా అందులో ఎన్ని రకాల స్టెప్స్ ఉంటాయి అంటున్నాం? ఇన్‌పుట్, ప్రాసెస్, అవుట్‌పుట్ ఎంత పెద్ద ప్రోగ్రామ్ తీసుకున్నా ఇయ్యే ఉంటాయి. కానీ మళ్ళీ తిరిగి ఈ ప్రాసెస్‌లో సీక్వెన్షియల్ ప్రోగ్రామ్స్, కండిషనల్ ప్రోగ్రామ్స్, ఇటరేటివ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి ఉంటాయి. వీటిలో ఒక్కొక్క దాన్ని ఏ విధంగా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మనం ఒక్కొక్క ప్రాబ్లమ్ తీసుకొని దానికి ఎగ్జాంపుల్స్‌తో ఏ విధంగా ఆల్గోరిథము, సూడో కోడ్, ఫ్లో చార్ట్, ప్రోగ్రామ్స్ రాసుకుంటూ వెళ్దాం. సో, నెక్స్ట్ క్లాస్‌లో మనం ప్రాబ్లమ్ తీసుకొని దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటూ సిలో ఏ విధంగా సాల్వ్ చేసుకుంటూ రావాలి అనేది చూద్దాం. దానికన్నా ముందు సి లాంగ్వేజ్‌ని మీ సిస్టమ్‌లో ఏ విధంగా సెటప్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్‌లో చూసాక అప్పటి నుంచి నెక్స్ట్ వీటిలోకి వెళ్దాం. ఓకే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.